జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలోని యుద్ధ నౌకలకు సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? మీరు గమనించినారో లేదో కానీ 2014లో మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇండియన్ నేవీ పైన ఎక్కువ దృష్టి పెట్టినారు. ఇండియన్ నేవీ పైన పెద్ద ఎత్తున ఈ నిధులన్నింటినీ కూడా ఖర్చు చేస్తున్నారు. భారత నేవీకి సంబంధించి పదుల సంఖ్యలో ప్రాజెక్టులను మోడీ ప్రభుత్వం అయితే ప్రారంభించింది. మొన్నటి వరకు కూడా ఆయుధాల కోసం ఇతర దేశాలపైనే ఆధారపడే స్థాయి నుంచి ఇప్పుడు మనం స్వదేశీయంగా తయారు చేసుకునే స్థాయికి అయితే భారత్ చేరుకునింది. గర్వకారణం కదా మనకి ఈ విషయం, అవునా కాదా? ఇంతకు ముందు వరకు మన దేశంలో ఉన్నటువంటి యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, ఫ్రిగేట్లు, కార్వెట్లు, పెట్రోలింగ్ నౌకల సంఖ్య చాలా తక్కువగా ఉన్నింది. మన దేశం దగ్గర ఈ మొత్తం కలుపుకొని కేవలం 90 మాత్రం ఉంటే, అదే మన శత్రు దేశమైనటువంటి చైనా దగ్గర 300కు పైగా ఈ యుద్ధ నౌకలు కావచ్చు, సబ్మెరైన్లు, ఫ్రిగేట్లు, కార్వెట్లు అన్నీ ఉన్నాయి. ఎన్ని? 300కు పైన. అందుకే మోడీ ప్రభుత్వం రాగానే భారత్ నేవీ పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలలో దేశీయ పరిజ్ఞానంతో ఇప్పటి వరకు 98 యుద్ధ నౌకలు నిర్మించినామన్నమాట. ఎన్ని? 98. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలు, అణుజలాంతర్గాములు, ఫ్రిగేట్లు, కార్వెట్లు అన్నీ ఉన్నాయి. మరో 60 నౌకలు నిర్మాణ దశలో ఉంటే 180 నౌకల నిర్మాణానికి ఒప్పందాలు కూడా సిద్ధమైపోతాయి. చూడండి, అంటే ఈ విషయంలో మనం చైనాతో పోటీ పడుతున్నాం. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మళ్ళీ సిగ్గు లేకుండా ఎగిరి పడుతుంది. అంటే ఆల్రెడీ ఒకసారి మా దగ్గర మెట్టు దెబ్బలు తిన్నారు, అయినా వీళ్ళకి సిగ్గురాల. వీళ్ళకి కొట్టించుకుంటా ఉంటేనే వీళ్ళకి సమ్మగా ఉండేది, లేకపోతే ఒళ్ళంతా కూడా చెమచెమలాడిపోతూ ఉంటుంది. మెట్టుతో కొడతా ఉంటే సమ్మగా ఉంటుంది. వాళ్ళకి అది ఒక జబ్బు అనమాట. తాము అంటే ఎవరు? పాకిస్తాన్ మళ్ళీ భారత్తో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎత్తులు దొబ్బుతుంది. ఎప్పుడన్నా వాళ్ళ బతుకులు, వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఏమన్నా గెలిచి ఉంటారు అంతా లే. అయినా చెప్పినా కదా, వాళ్ళకి అదొక వ్యాధి, అదొక జబ్బు. అది విషయం. భారత్ పైన మిసైల్స్తో దాడి చేస్తామని, భారత్ పైన అణుబాంబులు వేస్తామని చెప్పి నోటికి వచ్చినట్టు ఈ పాకిస్తాన్ వాగుతుంది. పైగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పొడవునా కూడా మళ్ళీ తీవ్రవాద స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భారత్లో తీవ్రవాద దాడులు చేసేందుకు పాకిస్తాన్ అయితే సిగ్గు, ఎగ్గు, లజ్జ ఏమీ లేకుండా మళ్ళా రెడీ అవుతుందంట. దీంతో పాకిస్తాన్కు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకునేది. అందుకే 2 మెగా యుద్ధ నౌకలను ఇప్పుడు కొత్తగా రంగంలోకి దించుతున్నారు. అవే ఉదయగిరి, దీనిని F-35 అంటారనమాట. ఇక రెండోది వచ్చేసి హిమగిరి, దీన్ని వచ్చేసి F-34 అంటారు. ఇవి 2 కూడా ఫ్రంట్ లైన్ యుద్ధ నౌకలు. అంటే యుద్ధం ప్రారంభమైనప్పుడు ఈ నౌకలే ముందుండి దాడులు చేస్తాయి. ఈ 2 యుద్ధ నౌకలను ఆగస్టు 26వ తారీఖున ఒకేసారి రంగంలో దించనున్నారు. చూడండి, ఒకసారి ఆలోచించండి. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలలో భాగంగా ఉదయగిరి ప్రాజెక్టు 17A స్టెల్త్ ఫ్రిగేట్స్ లో 2వ నౌకను ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ చేత అయితే నిర్మాణాన్ని పూర్తి చేశారు. అలాగే కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో P-17A నౌకల నిర్మాణంలో భాగంగా హిమగిరి నౌకను తొలిసారిగా నిర్మాణం పూర్తి చేశారన్నమాట. మన భారతీయ నౌకాదళానికి మరో ప్రధాన మైలురాయిగా ఈ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించినటువంటి 100వ నౌకగా ఈ ఉదయగిరి అయితే నిలుస్తుంది. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఈ 2 నౌకలైనటువంటి ఉదయగిరి కావచ్చు, హిమగిరి 2 కూడా దాదాపు 6,700 టన్నుల సామర్థ్యంతో గతంలో నిర్మించినటువంటి P-17A యుద్ధ నౌకలైనటువంటి శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ కంటే చాలా పెద్దవి. ఉదయగిరి అదేవిధంగా ఈ హిమగిరి నౌకలు ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నిర్వహణ ఉండగా, వెపన్ సూట్లో సూపర్ సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ తో పాటు మీడియం రేంజ్ సర్ఫేస్ టై ఎయిర్ మిసైల్స్, అలాగే 16mm ఎంఆర్ గన్ను, అలాగే 12.7 మిల్లోజిన్ వెపన్ సిస్టమ్స్, యాంటీ సబ్మెరైన్ వెపన్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ 2 యుద్ధ నౌకలు ఇక పాకిస్తాన్కు చొక్కాలు చూపించనున్నాయన్నమాట. అయితే వీటిని ఆగస్టు 26న జాతికి అంకితం చేసిన వెంటనే వీటిని అరేబియా సముద్రంలో పాకిస్తాన్ జలాలకు దగ్గరలోనే మోహరించున్నారు. ఈ దెబ్బతో ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఉచ్చ పోసుకోవడం ఖాయం. అది విషయం. అయితే మిత్రులారా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, మన మోడీ గారు మన దేశానికి ఒక ఉక్కు కవచాన్ని తయారు చేస్తున్నారు. ఎవరు ఎలా వచ్చినా, ఏ విధంగా ట్రై చేసినా కూడా ఏమి కూడా పీక లేకుండా దేశాన్ని రక్షణ రంగ పరంగా అంత స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారనమాట. అది విషయం. ఈ మనం చెప్పుకునేవి చాలా తక్కువ, మనకు తెలియకుండా జరిగేవి చాలానే ఉన్నాయి. మామూలు విషయం కాదు అది.
మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.